ప్రియమైన సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ ప్రేక్షకులకి వందనాలు. ప్రియ సహోదరులారా, పరిశుద్ధుల ఆదర్శ జీవితాలు తెలియజేస్తూ సాధు సుందర్ సింగ్ బాల్యాన్ని విద్యాభ్యాసాన్ని తెలియజేశారు. పార్ట్ 1 సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర పార్ట్ 1లో ఇంట్రడక్షను, ఆయన బాల్యం విద్యాభ్యాసము తెలియజేశారు. ఇప్పుడు ఇక పార్ట్ 2. ఈ పార్ట్ 2లో సాధు సుందర్ సింగ్ ఎలా మారాడు అనేది తెలియజేస్తూ మరి తన జీవితాన్ని ప్రభుకి ఎలా అంకితం చేశాడు అనేది, అందుకని ఆయన్ని ఎలా ఆదర్శంగా మనం తీసుకుని జీవించాలి అనేది ఇప్పుడు దీనిలో తెలియజేస్తారు. సరే, క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేశాడు కదా తండ్రి. ఆ క్రిస్టియన్ స్కూల్ బాగానే ఉంది, కానీ ఆయనకి అభ్యంతరకరమైనది ఏమిటంటే బైబుల్ చెప్పడం. ఈ బైబుల్ అనేది ఆయనకి నచ్చలేదు. బైబులు దాన్ని తిరస్కరించాడు పూర్తిగా. బైబుల్ చెప్పేవాళ్ళంటే అసహించుకున్నాడు. ఆ వీధుల్లో సువార్త చెప్పేటట్టు వారిని రాళ్లతో కొట్టాడు, హింసించాడు, గ్యాంగ్ తయారు చేసుకున్నాడు. ఆ గ్యాంగ్తో వాళ్ళని చిత్రహింసలకు గురి చేశాడు. దొరకకుండా పారిపోయేవాడు. ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టాడు. ఈలోగా తల్లి మరణించింది. తర్వాత తనకి ఎంతో ప్రియమైనటువంటి తల్లి తర్వాత ప్రేమగా చూసుకునేటువంటి అన్నయ్య కూడా మరణించాడు. ఈలోగా అతను నిరుత్సాహపడిపోయాడు. ఆదరించే వాళ్ళే లేకపోయారు. ఈలోగా ఏం జరిగిందంటే, వారి గ్రామానికి 3 మైళ్ళ దూరంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ స్కూల్ కట్టించారు, ఏర్పాటు చేశారు 3 మైళ్ళ దూరంలో. అంత క్రితం అంతా కూడా ఇది చదివింది, ఈ కార్యక్రమాలన్నీ చేసింది క్రిస్టియన్ పాఠశాల కదా. ఇప్పుడు 3 మైళ్ళ దూరంలో ఒక ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేస్తే దానిలో చేరాడు ఈ సుందర్ సింగ్. అతన్ని రెచ్చగొట్టేవేవి అక్కడ నేర్పలేదు గనక క్రైస్తవంపై సుందరకు ఉండిన ద్వేషం కొంతకాలం అలాగే నిద్రాణంగా అణిగి ఉన్నది. అయితే ఆ గవర్నమెంట్ స్కూల్లో బైబుల్ ఇవన్నీ కూడా ఏమి చెప్పేవాడు కాదు, బోధించేవాడు కాదు, అలాంటి సన్నివేశాలు జరిగేవి కాదు. అతని మనసు రెచ్చిపోయేది కాదు. కాబట్టి కొంచెం నెమ్మది కలిగింది. అయితే నిక్కుటమైన ఎండ వేడిములో రోజు సుందరం నడిచి వెళ్ళి రావటం సుందరకి తట్టుకోలేనంత కష్టంగా ఉండినందున మరలా రాంపూర్లోని మిషన్ స్కూల్లో చేరాడు. అంతా బాగానే ఉంది, కానీ 3 మైళ్ళ దూరం ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళటం, నడుచుకుంటూ రావడం, ఎండలో అలసిపోవటం, ఇవన్నీ కూడా సుందరికి చాలా కష్టం అయిపోయినందున మళ్ళీ తిరిగి ఆ మిషనరీ స్కూల్లోనే చేరాడు. దీంతో మరలా బైబుల్ చదవటం బలవంతం అయిపోయింది. మిషనరీ స్కూల్ అంటేనే బైబుల్ చదివిస్తారు, చెప్పిస్తారు కేటగిజం స్కూల్లో క్లాసుల్లో. అది మళ్ళీ ఇతనికి కొంచెం కష్టం అయిపోయింది. అసలు అది తనకు ఇష్టం లేకపోయినప్పటికీ బైబిల్లో తాను చదివిన కొన్నింటి ఎడల సుందర ఆకర్షితుడైనప్పటికీ బైబిల్ అబద్ధం అనే నిర్ణయానికి వచ్చాడు. బైబిల్ అంటే తనకి ఇష్టం లేదు, కానీ కొన్ని సన్నివేశాలు కొంచెం ఆలోచింప చేసాయి. బాగానే ఉండే అనిపించేది. కానీ మరలా ఇది మన దేశం యొక్క అది మత గ్రంథం కాదు, ఇదంతా అబద్ధం అని చెప్పేసి అనుకునేవాడు. కాబట్టి దానిని వ్యతిరేకించడానికే సుందర్ నిర్ణయించుకున్నాడు. ఏమైనా సరే బైబిల్ జోలికి వెళ్ళకూడదు, ఈ బైబిల్ చదవకూడదు అని చెప్పడానికే నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేమి చివరకు బైబిల్ను వ్యతిరేకించాడు. ఇది ఎంతో నాటకీయంగా జరిగిపోయింది, ఒక నటనలాగా జరిగిపోయింది. ఒకనొక దినాన సువార్తలలో ఒక దానిని అడిగి తీసుకుని
దీనిని నేనేం చేస్తానో చూడండి అని తన స్నేహితులకు పిలిచి దాన్ని 2 ముక్కలుగా చించి కాల్చేశాడు. ఒకరోజు ఏం చేశాడంటే స్నేహితులందరూ పిలిచారు, అరే నాకు బైబుల్ ఇవ్వరా, తీసుకురండిరా. అరే ఈడేంట్రా బైబుల్ అడుగుతున్నాడు. స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు. రైట్ తీసుకురండి ఆ బైబుల్, నేనేం చేస్తాను చూడండి. ఏంటి అలా తెల్లమొఖం వేసి చూస్తారు అంటే స్నేహితులు అనుకున్నారు, అబ్బో వీడు కొంతకాలం ఈ పాఠశాలలో వదిలిపెట్టి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాడు, అక్కడ ఏదో మార్పు వచ్చింది వీళ్ళలో మొత్తానికి, అసలు బైబుల్ అంటేనే వీడికి సేవలో చేరులు బాగాయి, ఇప్పుడు బైబుల్ తీసుకురమ్మన్నాడు ఏంటని చెప్పేసి వీళ్ళకి అర్థం కాకోకుండా సరే అని చెప్పి బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారు. సరే ఆ బైబిల్ని ఏం చేశాడే అంటే, ఆ బైబిల్లో 4 సువార్తలు ఉంటాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఉంటాయి కదా, దానిలో ఒక సువార్తను తీసుకుని పీకేసి గట్టిగా సువార్తలు విడివిడిగా ఇచ్చేవాడు. ఆ రోజుల్లో పంచేవాడు. ఒక సువార్తను తీసుకుని దాన్ని ముక్కలు కింద చించి పారేసి కుప్పలాగేసి నిప్పు పెట్టేశాడు, కాల్చేశాడు. అరే స్నేహితులంతా, అరే ఏం పని అది బైబిల్ కాల్చేస్తున్నావు ఏంటది, అమ్మో ఎంతో కొంపలు ముంచుకుపోతాయి. మిషనరీస్, స్కూల్ మాస్టర్లు, హెడ్ మాస్టర్లు వీళ్ళందరూ చూశారంటే వాడికి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, మనల్ని ప్రాణం తీసి వదిలిపెడతారు, తీసేస్తారు. దేవుడా ఏంటి ఈడు సతం చేయలేము మేము అని చెప్పేసి ఆ లవో దివో అనుకుంటూ గోల చేస్తుంటే ఇక మహా ఆనందంతో ఆ బైబిల్ని కాల్చేసి పక్క ఎగతాళిగా నవ్వుతూ చేశాడు. ఈ బైబిల్కి ఇలా జరగాలని నేను అనుకుంటున్నానని తిరస్కారంగా అన్నాడు. చూసారా, దీనికి ఇలాగే జరగాలి, ఈ బైబిల్కి శాస్త్రి ఇలాగే జరగాలి. కాకపోతే బైబిలా ఎక్కడిదో తీసుకొచ్చి మమ్మల్ని చదవమంటారా అని చెప్పేసి ఎంతో ఎగతాళి చేశాడు. అయితే తన చిన్న కుమారుడు చేసిన పని తెలుసుకున్న తండ్రి అతన్ని మందలించి, నీకు అవసరం లేదనుకుంటే దానిని తిరిగి మిషనరీకి తిరిగి ఇచ్చేయాల్సింది. తండ్రికి తెలిసింది, మహా కోపం వచ్చేసింది. ఏం చేయాలి, సంఘంలో పెద్ద మనిషిగా తిరుగుతున్నాను అని చెప్పి కొడుకుని పిలిచి, చిన్న కొడుకుని, ఈయన కొట్టడానికి చేతులు రావు, ఏం చేయడానికి వీలు కదని చెప్పి మడగట్టి ఎవరాత్రులు చేసిన పనేంట్రా, అన్ని మత గ్రంథాలు సమానంగా వాటిని ఆదరించాలి, ప్రేమించాలి. నీకు ఇష్టం లేదు ఎందుకు, నేను చదవనాను, వాడు తీసుకెళ్ళి ఇచ్చేయిపోయావా, ఎందుకు ఈ పని చేసావు అని చెప్పేసి మందలించి ఇచ్చివేయాల్సిందని మందలించాడు. కానీ క్రైస్తవ పవిత్ర గ్రంథమైన బైబిల్ను నీవు ఇలా కాల్చివేసి ఉండకూడదు అని తండ్రి సుందరికి ఉద్బోధించాడు. ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో ఆదరించుకునేటువంటి ఈ క్రైస్తవ మత గ్రంథాన్ని నువ్వు ఇలా చేయకూడదయ్యా, మహాపాపం తగ్గుతుంది, మహాశాపం తగ్గుతుంది అని చెప్పేసి తండ్రి ఆ రాత్రి అంతా చాలా బాధపడ్డాడు. కానీ ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే సుందర్ ఎంతో నిరాశ నిండిపోయాడు. ఆత్మశాంతి దొరికే నిజమైన మార్గం మీద తనకు బయలుపరచలేదంటే ఆ రోజు తెల్లవారుజామున వెళ్ళి లూధియానా ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనే తీర్మానానికి వచ్చాడు. ఇక బైబిల్ కాల్సిన కానించి, తండ్రి తిట్టిన కానించి, స్నేహితులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన కానించి, ఉపాధ్యాయులు ఎవరు మాట్లాడటం లేదు, పలకరేయట్లేదు, వీటితో ప్రేమగా ఉండలేదు, చేయట్లేదు. ఒక దుర్మార్గుడిలాగా చూస్తున్నారు, అందరూ వెలివేసినట్లు చూస్తున్నారు. ఆ చూపులు భరించలేకపోతున్నాడు. ఆత్మశాంతి లేదు. భగవంతుడా ఏమిటి నేను చేసింది, ఎలా చేశాను, అసలు నాకు నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు? భగవద్గీతలో ఉన్నాడా, బైబిల్లో ఉన్నాడా, రామాయణంలో ఉన్నాడా, మహాభారతంలో ఉన్నాడా, అష్టాదశ పురాణాల్లో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు ఈ దేవుడు అనేది నాకు తెలియట్లేదే. ఏం చేయాలి ఇప్పుడు? నేను చావాలా, బ్రతకాలా? ఏదేమైనా సరే ఈ రాత్రికి నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఈ రాత్రి కల్లా నాకు నిజమైన దేవుడు ఎవరో నాకు ప్రత్యక్షం కాకపోతే తెల్లవారుజామునే నా ఇంటి ప్రక్కగా వెళ్ళే లూధియానా ఎక్స్ప్రెస్ కింద పడి నేను చచ్చిపోతాను, నా జీవితం సాధించుకుంటాను అని చెప్పేసి
తీర్మానం చేసుకున్నాడు. ఆ రీతిగా బ్రతికి కానీ చనిపోయి కానీ, అంటే ఈ లోకంలో కానీ తర్వాత లోకంలో కానీ ఆత్మశాంతిని సంపాదించుకోవాలని తన మనసును దృఢపరుచుకున్నాడు. ఏమైనా సరే, బ్రతికైనా చావైనా దేవుడు కనపడితే బ్రతుకుతాను, చస్తే అక్కడైనా దేవుడిని చూస్తాను, అప్పుడైనా నాకు ఆత్మశాంతి దొరుకుతుంది అని నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి తెల్లవారుజామున 3 గంటలకి లేచి వెన్నెల వెలుగుతో నిండిన పెరట్లోకి వెళ్ళి భక్తి గల హిందువులు సిక్కులు చేసే రీతిగా తను కూడా స్నానం ఆచరించి దేవా నాకు ప్రత్యక్షం కమ్మంటూ సాష్టాంగపడి ప్రార్థించడం ప్రారంభించాడు. తన వరండా పెరటు దొడ్డి, ఇంటి వెనకాల ఉన్నటువంటి దొడ్డి, అక్కడ నుంచి చూస్తే లూధియానా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు కనపడతా ఉంటాయి. వెళ్ళిపోయి వచ్చిపోయే ట్రైన్స్, ఏ ట్రైన్ ఏ టైంకి వెళ్తుంది, ఏ టైంకి వస్తుంది కూడా, అన్ని టైమింగ్స్ అన్ని కూడా ఇది తెలుసు. తెల్లవారుజామున లూధియానా ఎక్స్ప్రెస్ 3 గంటలకు వస్తుంది. దాని కింద పడి చావాలని నిర్ణయం చేసుకున్నాడు. హిందువులు ఎంత నిష్టగా మరి తల స్నానం ఆచరిస్తారు, జపతపాలు చేస్తారు, ఎంత నిష్టగా ఉంటారు. ఆ విధంగా చక్కగా స్నానం ఆచరించి దేవా ప్రభువా నాకు ప్రత్యక్షంగా, లేకపోతే నేను చనిపోతాను అని చెప్పేసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొంతసేపు ప్రార్థించి దేవుడు తనకు ప్రత్యక్షం అవుతాడని ఎదురు చూసేవాడు. 1 గంటన్నర కళ్ళు మూసుకుని దేవుడు ప్రార్థించేవాడు, నాకు ప్రత్యక్షంగా నా ప్రాణం తీసుకో, నాకు ప్రత్యక్షం అవ్వు, నన్ను బ్రతికించు, లేదా నన్ను చంపేయని చెప్పేసి ప్రార్థన చేసి కనబడతాడేమని చెప్పి కళ్ళు తెరిచి చూసేవాడు. అక్కడ ఎవరు కనపడేవాడు కాదు. మరలా ప్రార్థించేవాడు, కానీ ఏమీ జరిగేది కాదు. ఆ విధంగా ఆ రాత్రి అంతా ప్రార్థన చేయడం, కళ్ళు తెరచడం, ప్రార్థన చేయడం, అటు ఇటు చుట్టుపక్కల చూడటం. దేవుడు ఏమైనా ప్రత్యక్షం అవుతాడా, ఎవరైనా ప్రత్యక్షం అవుతాడా, ఆయన రూపం ఎలా ఉంటుంది, నిజమైన యొక్క దేవుని యొక్క రూపం ఎలా ఉంటుంది చూడాలి అనుకునేవాడు, కానీ ఏమీ జరగట్లా. అసలు దేనికోసం ఎదురు చూడాలో కూడా సుందరికి ఏమీ తెలియట్లేదు. ఎవరి కోసం చూడాలి, ఏ దేవుడి కోసం చూడాలి, ఏ దేవుడు ప్రత్యక్షం అవుతాడు? హిందూ గ్రంథాలన్నింటినీ తూచా తప్పకుండా చదివాడు, ఆచరించాడు, చక్కగా నమ్మాడు. కృష్ణుడా, వెంకటేశ్వరుడా, శ్రీరాముడా, మరి దశావతారాల్లో ఉన్నటువంటి దేవతలు మరి ఎందరు ఉన్నారు? అందరా? ఎవరు నిజమైన దేవుడు? క్రీస్తుని మాత్రం నమ్మలేదు. క్రీస్తు దేవుడు కాదు, ఆయన తప్ప. ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, క్రీస్తుని తప్ప ఇంకే దేవుడైనా కనపడతాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. తనకు స్వరాన్నే వింటాడు, దర్శనాన్నే చూస్తాడు, లేదంటే సమాధిలోనికి వెళ్ళిపోతాడో తెలియదు. ఆ శబదంలో, ఆ ప్రాంతంలో, ఆ తపస్సులో మరి దేవుడు నన్ను మెల్లిగా తన స్వరంతో పిలుస్తాడా, లేదా నాకు చక్కని దర్శనాన్ని ఇస్తాడా, తెల్లని దుస్తుల్లో నాకు దర్శనం ఇస్తాడా, మరింకే రూపంగానైనా దర్శనం ఇస్తాడా, అసలు ఏం చేస్తాడు, లేదంటే నన్ను సమాధిలోకి తీసుకెళ్ళిపోతాడా, ఏమైనా అర్థం కావట్లా. ఏది ఏమైనా ఏమి జరగలేదు, కానీ సమయం మాత్రం దగ్గర పడుతుంది. ఆ రాత్రి అంతా ఎదురు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, కానీ ఏమి జరగలేదు. టైం అయిపోతుంది. ఇంకా ఆ ట్రైన్ రావడానికి 1 అరగంట టైం మాత్రమే ఉంది. ఆ రైలు బండి రావడానికి ఇంకా అరగంట వ్యవధి మాత్రమే ఉంది. ఏ రైలు బండి అంటే లూధియానా ఎక్స్ప్రెస్. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఇంకా అరగంట టైమే ఉంది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈలోగా ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే, సుందర తలెత్తి చూసేసరికి పల్చటి మేఘం వలె తన గదిలోకి వెలుగు రావటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. గదిలో మరి మోకాళ్ళ మీద ఉన్నాడు, బొక్కబార్లకి సాష్టాంగం చేశాడు, మరి కూర్చునే ఉన్నాడు, ఎలా తపస్సు చేస్తున్నాడో, ఎలా ధ్యానం చేస్తున్నాడు, నుంచునే ప్రార్థన చేస్తున్నాడు మనకైతే తెలియదు. కానీ అతను ప్రార్థన చేసే సమయంలో ఒక తెల్లటి వెలుగు మాత్రం తన గదిలోకి రావడం ప్రారంభించింది.
దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఒకవేళ పెరట్లో నుండి వెలుతురు తన గదిలోకి పడుతున్నదేమో అని కొద్దిగా తలుపు తెరిచి చూశాడు. ఇంకా తెల్లవారిపోతుంది కాబట్టి ఒక వెలుతురు ఏమైనా లోపలికి పోతున్నా ఇంట్లోకి అని చెప్పి మెల్లిగా తలుపు తీసి చూశాడు. అంత చీకటిగా ఉంది, చుట్టూ ఎక్కడ చూసినా కటికి చీకటిగా ఉంది, అదేమీ లేదు. తిరిగి చూసేసరికి తన గదిలోని వెలుగు ఇంకా ప్రకాశవంతమైపోతూ ఉంది. వెనక్కి తిరిగి చూశాడు, ఇంకా ఇంకా పెద్దగా వెలుతురు, ఒక ట్యూబ్ లైట్ ఏంటి, మెర్క్యూరీ లైట్ లాగా దగ్గర మెరిసిపోతే ఇంకా వెలుతురు వచ్చేస్తుంది ఉంది. ఆ వెలుగులో ఎంతో ప్రకాశిస్తూ దివ్య కాంతులు వెలజిమ్ముతున్న రూపాన్ని, ఆ రూపం యొక్క దివ్య ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సుందర్. ఆ గొప్ప వెలుగులో ఆ వెలుగు కంటే ఇంకా ప్రకాశవంతమైనటువంటి ఒక ముఖాన్ని చూసి ఆయన ఎంతగా ఆశ్చర్యపోయాడు. గుడ్లు తేలేశాడు, కళ్ళు తేలేశాడు, నోరు వెలగక్కాడు, ఏంటి చిన్నపోయింది అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. ఎంతో దివ్య కాంతులతో, కోటి దివ్య కాంతులతో, మరి కళ్ళు మెరమిట్లు కలిపే వెలుగుతో కాంతులు ఎర్రజిమ్ముతూ ఉంది ఆ రూపం. ఆ రూపం యొక్క దివ్య ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తాను ఎదురు చూసినట్లుగా ఆ రూపం బుద్ధుడు, కృష్ణుడు మరెవరో కాదు. తను అనుకున్నటువంటి ఆ రూపం బుద్ధుడు కాదు, కృష్ణుడు కాదు, వెంకటేశ్వరుడు కాదు, రాముడు కాదు, మరి అష్టాదశ పురాణాల్లో ఉన్న దేవతలు దేవుడు కూడా కాదు. కానీ తాను బహుగా ద్వేషించిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తను ఎప్పటి నుంచో ద్వేషిస్తున్నాడో, పెడుతున్నాడో, దూషిస్తున్నాడు, మరి బైబుల్ను చింపి కాల్చి పారేశాడు. విదేశీ దేవుడు, ఈ యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పి ఎంత తిరస్కార భావంతో, ఎంత ఇదిగా వ్యతిరేకించాడు. ఆయన స్వరూపం చూశాడు, కళ్ళారా చూశాడు. యేసుక్రీస్తు ప్రభు ఎంతో ప్రకాశిస్తూ సంతోషాన్ని, సమాధాన్ని, ప్రేమని వెదజల్లుతూ యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఆ సుందరికి. ఎంత భాగ్యం అండి, ఎంత ధన్యత అండి, ఎంత గొప్పతనం అండి. ఎంతో ప్రకాశిస్తూ మరి సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రేమని వెదజల్లుతూ ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సుందరికి ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యి ఏమన్నాడో తెలుసా? ఎంతో జాలితో సుందరిని చూస్తూ, నీ కొరకు నేను మరణించాను, నన్నెందుకు హింసిస్తున్నావు? సుందర్, 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 నీ కొరకు నేను మరణించాను, నా ప్రాణం పెట్టాను, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు? సుందర్ అని జాలిగా అప్పుడు ఆ సుందర్ ఒకసారి పిలిచి, ఎంత ధన్యత సుందరి, ఎంత గొప్ప అవకాశం ఆ ప్రభు దర్శనమాకి. ఇదే విధంగా సౌలుని కూడా పిలిచాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తావు? మునుగోలకి తండాలని చూస్తున్నావా? నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని అని చెప్పి పౌలుతో పలికిన విధంగా, సుందర్ నన్ను ఎందుకయ్యా ఇంత బాధ పెట్టావు? బైబుల్ చెప్తే నన్ను చెప్పినట్లు కదా, నన్ను హింసించినట్లు కదా, నన్ను దూషించినట్లు కదా. నీకు ఇప్పుడు ఆత్మశాంతి కలుగుతుందా? చూడు నా రూపాన్ని, నా దివ్య రూపాన్ని చూడు ఒక్కసారిగా అని చెప్పేసి, ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పేసి సుందర్ని ప్రశ్నించాడు. ఎదురు చూడని ఈ ప్రశ్నకు అవాక్కయ్యాడు, ఆశ్చర్యపోయాడు సుందర్. ఆ ప్రశ్న వేసేసరికి ఒక్కసారిగా సుందర్ ఆశ్చర్యపోయాడు. నేను ఎంతకాలము ఎదురు చూస్తున్నది నీకోసమేనా ప్రభువా? ఈ రూపం కోసమేనా? ఈ రూపం తెలియకే నేను కొట్టుమిట్టాడనే
నా హృదయంలో శాంతి, ప్రశాంతత కూడా నా దగ్గర లేకుండా పోయింది. నువ్వు నాకు దగ్గరైన కొద్ది నిన్ను నేను ద్వేషించాను, దూరపరుచుకున్నాను, పారిపోయాను. ఎంతో వేదతో, కన్నీటితో ప్రభువుని రెండు చేతులతో నమస్కరించి, ప్రభువా నన్ను క్షమించయా, ఈ హృదయానికి ఎంత శాంతి దొరుకుతుంది అనుకోలేదు తండ్రి, నన్ను క్షమించు ప్రభు అని. మరి చూడండి, నన్ను ఎదుకోవానికి నేను దొరుకుతానని ప్రభు చెప్పు. ఎవరైతే ద్వేషిస్తున్నారు, ఇంకొకరైతే నన్ను హింసల పాలు పెట్టావు, నా బైబుల్ చేసావు, నిన్ను శిక్షిస్తాను చూడు, నేనేం చేస్తానో చూడు అని చెప్పిస్తారు, శిక్షిస్తారు. కానీ దయామయుడు, దయగల ప్రభు దుర్మార్గులని, పాపులని దగ్గర తీసుకుంటాడు, వాళ్ళని క్షమిస్తాడు, ఎత్తుకుంటాడు, ముందాడతాడు. మన రక్షణ ఆయన దేవుడు యేసు తండ్రి రక్షణ కలను ఆయన నిరూపించాడు, ఇక్కడ సొంత జీవితంలో నిరూపించాడు. నువ్వెందుకు సుందర చనిపోవటం, నువ్వెందుకు లూధియానా ఎక్స్ప్రెస్ కింద చనిపోవటం? నేనే నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నేనే నీ కోసం మరణించాను కదా, నేనే వచ్చానయ్యా నీ దగ్గరికి. నువ్వు చావవలసిన పని లేదు, మరణించవలసిన పని లేదు. నీవు ఎన్నో ఆత్మల్ని రక్షించాలి, నీలాగా కొట్టుమిట్టాడేమో వారిని నువ్వు కాపాడాలి, రక్షించాలి. జాతి మత కుల భేదాలు లేవయ్యా నాకు, మీరందరూ నా బిడ్డలయ్యా, కుల మతాలు లేవయ్యా, నేను అందరికీ ప్రభువునయ్యా. ఇది తెలుసుకో, నువ్వు సిక్కు మతస్థులే భూలోకంలో. నా దగ్గర తారతమ్యం లేదు, మీరందరూ నా వాళ్ళు, నేను సృష్టించాను, నా సృష్టి మీరంతా, నా సొత్తు వెలబెట్టి కొనుక్కున్నానయ్యా, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నా ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాను. నేను ఎందుకు పోగొట్టుకుంటాను మిమ్మల్ని, ఎందుకు చాలా విడుచుకుంటాను, ఎందుకు వదులుకుంటాను? సుందా మీరు నా సొత్తు. సైతానికి నా ప్రాణం ఇచ్చి, నా రక్తం ఇచ్చి నేను విడిపించుకున్నాను, నన్ను చెరలించి. నేను వెలపెట్టి కొనుక్కున్నాను, వెలపెట్టి కొనబడిన వారు మీరందరూ. సుందరు వద్దు నేనున్నాను అని బిడ్డని కౌగిలించుకొని ఆశీర్వదించి దీవించి, మరి ఆయన మారు మనసు రక్షణ పొందడానికి అవకాశాన్ని మన ప్రభువు దయచేశాడు. ఆ రాత్రి, ఆ ఘడియలు నిజంగా ఎంతో ధన్యమైనవి. ఆ తర్వాత సుందర్ తన జీవితాన్ని ఎలా చేశాడు, ఎలా అంకితం చేశాడు ప్రభుకి, ఎలా త్యాగం చేశాడు, ఎన్ని ఆత్మలను కాపాడాడు, రక్షించాడని చెప్పేసి ఆ పుణ్యమూర్తి యొక్క ఆదర్శ జీవితాన్ని మనం తెలుసుకోవాలి. కొంతైనా ఉన్నది చాలు. అందుకే బైబిల్ అందరూ చెప్తారు, అందరూ కానీ ఇలాంటి వారిని మనం ఆదర్శంగా చేసుకోవాలి. కులమత భేదాలు వద్దండి, వారికి వస్తాయి. అందరూ మట్టిలో పుట్టి మట్టిలో కలిసేవాళ్ళమే, ఎలాంటికైనా వెళ్ళేవాళ్ళమే. కానీ ముందు వెనుక వ్యత్యాసం తేడా ఉంటుంది. కాబట్టి మన తోటి సహోదరులు మనం కాపాడుకుంటానికి, రక్షించుకోవడానికి ఈ చిన్న ప్రయత్నాన్ని చేద్దాము. సబ్స్క్రైబ్ చేయండి, ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియచేయండి. తెలియజేసి ఆదర్శమూర్తి యొక్క జీవితాన్ని కొన్నిటినైనా మనం తెలుసుకొని
కొంతైనా మనం మారు మనసు రక్షణ పొందడానికి ప్రయత్నం చేద్దాం. మరి తర్వాత పాఠాన్ని నేను వచ్చే పాఠంలో నేను తెలియజేస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. నేను మీ స్నేహితునికి మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే మనకి పాఠకులు పెరుగుతారు, సంతోషం ఉంటుంది. మరి అతి సమీపంలో ఉంది ప్రభువు రక్షణ. అందరం మారు మనసు పొంది రక్షణ పొందడానికి మనం తయారుగా ఉందాం. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.